ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక ఫైట్ కు రెడీ అయింది టీమిండియా. కాసేపట్లో కివీస్ తో భారత్ తలపడనుంది. రెండు జట్లు చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా గ్రూప్ లో అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు గ్రూప్ బి లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. భారత్ ఓడితే దక్షిణాఫ్రికాకు ఢీకొనాల్సి ఉంటుంది. టోర్నీలో స్పిన్ ఆడడంలో కొంత ఇబ్బంది పడ్డ భారత్ కివీస్ పై ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలనుకుంటుంది. బంగ్లాతో పోరులో స్పిన్నర్లు మహదీ హాసన్ అదేవిధంగా రిషాద్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. భారత బ్యాటర్స్ సాహసాలు చేయడానికి ప్రయత్నించలేదు. పాకిస్తాన్ పై లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ విషయంలోనూ అలాగే వ్యవహరించారు. అయితే కివీస్ కి బలమైన స్పిన్ విభాగమే ఉంది. ఇవాళ మిచెల్ అదేవిధంగా బ్రాస్వెల్ల నుంచి టీమిండియా బ్యాటర్స్ కి పరీక్ష తప్పదు. ఈ ఈవెంట్లోనే స్పిన్లో ఇప్పటి వరకు అదే వాళ్లకు కఠినమైన స్పిన్ సవాల్ కావచ్చు. కివీస్ స్పిన్నర్లిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. దుబాయ్లో క్షీణించిన పిచ్ పై వాళ్ళు మరింత ప్రభావం చూపొచ్చు. అయితే స్పిన్ విభాగంలో భారత్ కూడా బలంగానే ఉంది. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ల రూపంలో 5 స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. ఈ టోర్నీలో ఆడిన జడేజా, అక్షర్, కుల్దీప్ పరిస్థితులకు తగినట్లుగా బౌలింగ్ చేసి బ్యాటర్లకు సమస్య సృష్టించారు. మరీ అద్భుతంగా చేయకపోయినా స్వేచ్ఛగా పరుగులు చేయకుండా మధ్య ఓవర్లలో బ్యాటర్స్ ని కట్టిపడేశారు. లాస్ట్ లీగ్ మ్యాచ్ ని భారత్ ఆడబోతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మ్యాచ్ గెలిస్తే గ్రూప్ ఏలో అగ్రస్థానంలోకి భారత్ వెళ్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సెమీస్ లో గ్రూప్ బిలో గేమ్ ఉండబోతోంది. మరి కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బంగ్లాతో పోరులో స్పిన్నర్లు హాసన్, రిషాద్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. భారత బ్యాటర్స్ సాహసాలు చేయడానికి ప్రయత్నించలేదు. పాకిస్తాన్ పై లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ విషయంలో అలాగే వ్యవహరించారు. అయితే కివీస్ కి బలమైన స్పిన్ విభాగమే ఉంది. ఇవాళ